వరద బాధితుల కేంద్ర సాయం. వరదలో చనిపోయిన వారి కేంద్ర ప్రభుత్వం నుంచి 3 లక్షలు వస్తాయని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన 5 లక్షల్లో కేంద్రం ఇచ్చే రూపాయలు 3 లక్షలు కలుపుకొని ఇస్తారా లేదా రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుందా అనే విషయంపై క్లారిటీ లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు మంగళవారం బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి చికిత్స పొందుతున్న వారికి వారం రోజుల కంటే ఎక్కువ రోజులకు ఉంటే 16,000 లోపు ఆసుపత్రిలో ఉంటే 4,000 ఆసుపత్రి ఖర్చులు కేంద్రం ఇస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంత బాధాకరం వార్త అవుతుంటే ఎట్లా ఉంది. ఇలా లేకపోతే ఇంకోటి రేవంత్ రెడ్డో లేకపోతే కిషన్ రెడ్డో చచ్చిపోతే ఈ 5 లక్షలు ఇచ్చేటోళ్ళైనా ఆ కుటుంబాలు 5 లక్షల కోసం చచ్చిపోయేలా. యంగెస్ట్ సైంటిస్ట్ చనిపోయింది, ఆమెకు ఎన్ని లక్షలు ఇస్తారు? వాళ్ళ ఫాదర్ చనిపోయి ఎన్ని లక్షలు ఇస్తారు? అలాంటి కుటుంబాలు ఎంతోమంది ఇలా అమరులయ్యారు. వాళ్ళకి ఎన్ని లక్షలు ఇస్తారు? ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎవరు ఇస్తున్నారో క్లారిటీ లేట. ఇది రెడ్డిలా పోగడ, ఇది రెడ్డిల అహంకారం. ఎంత బాధ చూడు ఈ వార్త అవుతుంటే, ఎంత బాధ చూడు. ఇలా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి 4,000 5,000 దేనికి ఇస్తారు? 4,000 5,000 ఏమైతుంది? సొమ్ము ఎక్కడ పోతుంది? ఇలా కేంద్ర ప్రభుత్వం ఆదానికి అంబానికి లక్షల కోట్లు దాచిపెడుతుంది. ఇలా లక్షల కోట్ల రూపాయలు విలాసవంతమైన జీవితాలు గడపడానికి ఇలా ఈ ఓటర్లే డబ్బు ఓటేసి మిమ్మల్ని గెలిపించి అత్యున్నతమైన స్థాయిని నిలబెట్టిలు. ఇవాళ మీరు 4 లక్షలు 5 లక్షలు ఇచ్చేది ఇవాళ వాళ్ళ క్లారిటీ లేట. మరి ఎవరికి క్లారిటీ కావాలి? ఇది చేతగాని ప్రభుత్వాలు, చేతగాని రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే దద్దమ్మ మాటలు. అందుకనే ప్రజలారా ఆలోచించండి, ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోండి. ఇలాంటి చూసినప్పుడు ఒక పక్కన రాష్ట్రాలు అతలకుతలం అయిపోతున్నాయి, మీ ప్రాణాల కూడా ఇలా ఎలాంటి వెలగడుతున్నారో చూడండి. అలా మీ ప్రాణాలను కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో ఈ వార్తను జయబేంద్ర బతుకుల వార్తను చూడండి, ఎంత దారుణంగా చూడండి. 5 లక్షలు కేంద్రం ఇచ్చి 3 లక్షలు కలుపుకొని ఇస్తారట. 5 లక్షలు కేంద్రం ఇస్తే దాని 3 లక్షలు ఎవడు కలుపుకోవాలి? వాళ్ళ ప్రాణాలు పోయి మీ అపన్నస్తం కోసం వాళ్ళు ఎదురుస్తున్నారా? ప్రాణాలు రక్షించండి అని మొర్రో అవుతున్నారు వాళ్ళు. అక్కడ ఖమ్మం జిల్లాలో నిజంగా 9 మందిని కాపాడడం కోసం ఒక జేసీబీ డ్రైవరు ప్రాణాన్ని లెక్క చేయకుండా నా ప్రాణం పోతే పోనీ, నా ప్రాణం 9 మందితో పాటు నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను బతికితే 9 మందిని బతికిస్తాను అని సాహసం చేసిండు. ఎన్ని బృందాలు, డిఆర్డీఏ బృందాలు కానీ ఆర్డీఏ బృందాలు కానీ హెలికాప్టర్లు కానీ ఏమీ వాళ్ళని కాపాడలేకపోయినాయి. అక్కడ ఒక జేసీబీ డ్రైవర్ వాళ్ళని కాపాడి ఇవాళ వాళ్ళ 9 మందికి ప్రాణం పెట్టిండు. ఇవాళ కేంద్ర ప్రభుత్వాల నుండి ఏం మిక్తున్నాయో, ఈ రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఏం మిక్తున్నాయో అర్థం కాలేదు. ఖమ్మం జిల్లాలో 9 మందిని కాపాడినటువంటి రియల్ హీరో. ఇవాళ మనం అవి చూడకుండా ఇవాళ వీళ్ళు ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉండి కూడా ఇలాంటి వాక్యాలు వేసి ఎవరు చెప్తారు? ప్రజలే బుద్ధి చెప్పాలి. ప్రజలను ఎప్పుడైనా మీరు ఇలాంటి సందర్భాలన్నా మీరు మాట్లాడకపోతే, ఇలాంటి సందర్భాలను మీరు మౌనంగా ఉంటే రాబోయే రోజులు రేపు కూడా నీకు ఇలాంటి పరిస్థితి వస్తుంది. కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు మంగళవారం బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రులు చికిత్స పొందిన వారికి వారం రోజుల కంటే తక్కువ రోజులు ఉంటే 16,000 4,000 ఆసుపత్రి ఖర్చులు కేంద్రం ఇస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ నిధులతో బాధితులకు ఆదుకోవాలని కోరారు. యూటిలైజేషన్ నిధులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు రిపోర్టు విడుదల చేయాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 1,300 కోట్లకు పైగా నిధులు ఉన్నాయని తెలిపారు. మరో రూపాయలు 200 కోట్లు యూసీ నిధులు ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తే కేంద్రం దానికి తగిన నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని తెలియజెప్పారు. వ్యాధులు సోకకుండా మెడిసిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 15 ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం చేతిలో చేసిన విమర్శలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. 1940లో నిజాం లొంగిపోయిన రోజు గణేష్ నిమజ్జనం ఒకే రోజు జరిగిందని చెప్పారు. మళ్ళీ 75 ఏళ్ల తర్వాత ఇదే రిపీట్ అవ్వడం సంతోషకరమని కిషన్ రెడ్డి విషయం. వాళ్ళు ఎటు పోయినా కూడా రాజకీయం దేని మీద, దేవుళ్ళ మీదే రాజకీయం. ఇవాళ 75 ఏళ్ళ రోజట, ఆ రోజు వచ్చిందంటే దానికోసం అట గణేష్ దినోత్సవం వచ్చే రోజట సంతోషం రోజట. ఇలా మనుషులు చచ్చిపోతుంటే ఇలా ప్రాణాలకు సంతోషం లేదు. ఇలా ఈ కిషన్ రెడ్డి కొద్దిగా కూడా బుద్ధి లేదు. నిజంగా కిషన్ రెడ్డికి బుద్ధి లేదు. ఇలా సీఎం రెడ్డి అహంకారం చూపించుకుంటున్నారు. ఇవాళ బీసీలు ఎస్సీలు ఎస్టీలు శాతగానే ఓటర్లాగానే మిగిలిపోతున్నారు. కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి. ఇలా అత్యధిక జనాభా కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక వీళ్ళు ఏ విధంగా పరిపాలిస్తే ఆ విధంగా వీళ్ళని మించిన లేరా? ఇంకా వీళ్ళని మించిన లేరా? వాళ్ళకైనా పెద్ద కొమ్ములున్నాయా? లేకపోతే అంటే వాళ్ళ దగ్గరైనా బంగారం వైరుధ్యాలు వజ్రాలు ఏమైనా ఉన్నాయా? ఇంత దారుణంగా ఉన్నారు వాళ్ళు. ఒక దిక్కు ప్రాణాలు పోతున్నాయి, ఒక దిక్కు గాల్లో కలిసిపోతున్నాయి, ఒక దిక్కు వాటర్ వచ్చి ఇలా ప్రమాదకరమైన వర్షం పడి ఇలా జీవితాలు బిక్కుబిక్కుమంటూ ఇలా ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని అరికోసపడుతున్నారు. ఇలా వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. మా చెత్త ప్రభుత్వాలు.